హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. డీసీ వర్సెస్ జీటీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జీటీ గెలిచి వస్తున్నారు. డీసీ కాస్త బీటింగ్ తీసుకొని వస్తున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో డీసీ ఏం చేసిందో అందరికీ తెలుసు. సో ప్లే ఆఫ్స్ రేస్ అనేది ఇంకా మెల్లగా రసవత్రం కాబోతోంది. దానికి కారణం ఏంటి అంటే కనుక ఒకళ్ళు ఒక మ్యాచ్ గెలిస్తే అది ఓడిపోయిన వాళ్ళ మీదే కాదు, పక్కనున్న వాళ్ళ మీద కూడా చాలా గట్టి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఫేజ్లోకి ఎంట్రీ ఇచ్చాం. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతోంది, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది కూడా ఒక రివర్స్ ఫిక్స్చర్ గేమే. వీళ్ళిద్దరి మధ్య మొదటి గేమ్ అనేది అహ్మదాబాద్లో జరిగితే పూర్తి స్థాయి బ్లాక్ సాయిల్ వికెట్ ఇచ్చారు, స్లో వికెట్ ఇచ్చారు. గుజరాత్ టైటన్స్ వాళ్ళందరూ హ్యాండ్స్ అప్ అనేసారు. 89కి ఆల్అౌట్ అండ్ 9 ఓవర్స్లో వాళ్ళు 90 కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్ ఆ విజయాన్ని విజయాన్ని దక్కించుకోవడం మాత్రమే కాదు, రన్ రేటు కూడా బాగా పెంచుకునే ప్రయత్నం చేశారు. దానికి న్యూట్రలైజేషన్ అనేది ఆ తర్వాత మ్యాచ్లో జరిగిపోయింది. దాని సంగతి వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ 2 సార్లు 260+ స్కోర్స్ అనేది కన్సీడ్ చేశారు. గుజరాత్ టైటన్స్ షుడ్ రియలైజ్ దిస్. ఓకే, వాళ్ళ బౌలింగ్ కాస్త ప్రెషర్లో ఉంది, మనం స్టార్టింగ్ నుంచి అటాక్ చేయాలి. కాకపోతే గుజరాత్ టైటన్స్కి ఆ అటాక్ చేసే ప్లేయర్స్ ఎవరు, అక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. మీరు గుజరాత్ టైటన్స్ గెలుపుల్ని చూడండి, తక్కువ స్కోర్ గెలుపులే వచ్చేవాళ్ళకి. అండ్ అలాగే వాళ్ళు గెలిచినప్పుడు కూడా చూడండి కొన్ని క్లోజ్ విజయాలు కూడా వచ్చాయి. ఇది కాదనట్ల రాజస్థాన్ రాయల్స్ మీద కానివ్వండి, ఒకనొక ఇదిలో మనం పంజాబ్ కూడా క్లోజ్ విజయం అని చెప్పుకోవచ్చు, ఎస్ఆర్హెచ్ కూడా క్లోజ్ విజయం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి విజయాలు అయితే వచ్చి ముంబై కూడా క్లోజ్ విజయాలే చెప్పుకోవచ్చు. ఆ 4 విజయాలు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే స్కోర్లు తక్కువగానే ఉన్నాయి. సో వాళ్ళ పవర్ ప్లేలో కానివ్వండి, వాళ్ళ టాప్ ఆర్డర్లో కానివ్వండి పెద్ద ఎత్తున భారీ స్థాయిలో పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం వాళ్ళు అజ్మత్ ఉమర్జాన్ తెచ్చుకున్నారు, స్పెన్సర్ జాన్సన్ని కాదనుకున్నారు. ది వాంటెడ్ టు గో విత్ నూర్ అహ్మద్ అక్కడ. బట్ సాయి కిషోర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు, నూర్ అహ్మద్ బాగానే బౌలింగ్ చేశాడు, రషీద్ ఖాన్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ దీనివల్ల ఏమవుతోంది అంటే వాళ్ళ దగ్గర ఒక సాలిడ్ టాప్ ఆర్డర్ బ్యాటర్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో అక్కడ. సో మిల్లర్ అట్ నంబర్ 5 అని మీరు అనుకుంటే యూ నీడ్ అ సాలిడ్ నంబర్ 3 బ్యాటర్, లేదా నంబర్ 4లో బ్యాటింగ్ చేయగలిగే వాళ్ళు కావాలి. కేన్ విలియమ్స్ అని నంబర్ 4లో పెడితే సాయి సుదర్శన్ అలాగే ఆడతాడు, గిల్లు సాహా అలాగే ఆడతారు. కాస్త టెంపో ఒక 10 మైళ్ళు ఎక్స్ట్రా ఉంటుందేమో. బట్ ఇక్కడ కేన్ విలియమ్స్ వస్తే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ భారీగా కొట్టగలిగే ప్లేయర్లు కావాలి, అటాక్ టు ది అపోజిషన్ తీసుకెళ్లే ప్లేయర్లు కావాలి, స్పిన్ బాగా ఆడగలిగే ప్లేయర్ కావాలి. కేన్ విలియమ్స్ అని టీంలోకి తీసుకొని రండి, స్పిన్ బాగా ఆడగలిగే ప్లేయర్. అటాక్ సంగతి అంటారా, వస్తుంది, అటాక్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ పవర్ ప్లేలో హార్డ్ బాల్తో సాహా తీసుకోవాలి. సాహా గట్టి ఎత్తున విరుచుకుపడిపోతే గిల్ అండ్ కేన్ విలియమ్సన్ ఆర్ గుడ్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్. సాయి సుదర్శన్ కూడా టెంపో పెంచగలడు, ఎందుకంటే మంచి ట్రాకే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కనుక వాళ్ళ టాప్ 6లో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు స్కోర్ రన్స్, వాళ్ళు పదే మ్యాచ్లు ఓడిపోతారు. 160 170 లాగా తెచ్చి ఆడడం అనేది ప్రతిసారి జరగదు. అండ్ ఇటువంటి ఫేజ్లో క్లోజ్ విక్టరీలు వాళ్ళకి రావడం ఎంత ముఖ్యమో, ఆ క్లోజ్ విక్టరీలతో పాటు కన్విన్సింగ్ విక్టరీలు రావడం కూడా అంతే ముఖ్యం. కన్విన్సింగ్ విక్టరీలు అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ బాగా చేసిందని ఒక ఊరట ఉండాలి. ఒక డిపార్ట్మెంట్ ఎలాగో వాళ్ళ దగ్గర నుంచి బాగానే చేస్తాం. సో లాస్ట్ టైం వారియర్ అన్నారు, అంతకుముందు నల్కండే అన్నారు. బట్ ఒకటి మాత్రం వాళ్ళు చాలా క్లియర్గా నమ్మేది ఏంటంటే అఫ్ఘాన్ స్పిన్ డ్యూ అనేది ఉండాలి అని. సో దానికి తగ్గట్టుగా మోహిత్ శర్మని తీసుకొచ్చారు, అతను వికెట్ తీసాడు పవర్ ప్లే. తర్వాత అతనే వచ్చి పంజాబ్ కింగ్స్ వికెట్ల కొట్టడం అనేది అతనే మొదలు పెట్టాడు. సో వాళ్ళ దగ్గర టీం ఉంది, బట్ దే నీడ్ టు పర్ఫామ్. ఇంకోటి, రషీద్ ఖాన్ మరీ కింద ఆడించడం కూడా కరెక్ట్ కాదు. రషీద్ ఖాన్ బాగా కొట్టగట్టు. సో మీరు ఒకవేళ కనుక మీరు బ్యాటింగ్ ఆర్డర్లో చేంజ్ చేయాలి, లేదు మాకు అజ్మత్తే కావాలనుకుంటే పంపించండి, షారుఖ్ లాంటి వాళ్ళని ముందు పంపించండి, ఆడమని చెప్పండి. ఆస్క్ హిమ్ టు అటాక్. లేదంటే ఇలా కొంచెం స్లోగా ఉంటే వర్కౌట్ కాని అంశాలుగానే కనిపిస్తున్నాయి. ఎలాగైతే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఒక గేమ్లో వాళ్ళ అటాకర్స్ అందరినీ ముందు పంపించారు, అలాంటి స్థాయిలు ఇక్కడ కూడా రావాలి. సాహా, గిల్, మిల్లర్ ఎట్ 5, రషీద్ ఖాన్ ఎట్ 6 వెళ్ళిపోవాలి. ఇంకా తగ్గేది లేదన్నట్టుగా ఆడారు. తర్వాత ఎలాగో మీకు తెవాతే ఉన్నాడు, ఆ తర్వాత మీకు కావాలనుకుంటే మిగతా కాంట్రిబ్యూటర్స్ కూడా వస్తారు, కాదనట్లేదు. బట్ దిల్ హ్యావ్ టు గెట్ దర్ అటాకర్స్ ఇన్ టు పిక్చర్. ఆ విషయం కనుక జీటీ చేయకపోతే వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. వాళ్ళ బౌలింగ్ బాగానే ఉంది, అందుకే వీళ్ళ బౌలింగ్ని ఇక్కడ డీసీ బ్యాటర్స్ ఎలా ఎదుర్కొంటారు అనేది మాట్లాడాలి. 2 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఆ 2 మ్యాచ్ల్లో ఎక్కడైతే వాళ్ళు 266, 271 అంత ఇచ్చారో, ఆ 2 మ్యాచ్ల్లో కూడా మీకు అబ్జర్వ్ చేసుకుంటే దే డిడ్ వెల్. అంటే 166, 199 కొట్టినా ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఒక బ్యాటర్ బాగా విరుచుకుపడి ఆడాడు. ఆ మ్యాచ్లో స్టబ్స్ కావచ్చు, లాస్ట్ మ్యాచ్లో ఫ్రేజర్ మెక్కర్క్ కావచ్చు. బట్ వాళ్ళ బ్యాటింగ్ అనేది మెల్లమెల్లగా ఒక యూనిట్ లాగా కూర్చొని ఆడుతోంది. కొన్ని మ్యాచ్లు ఆడారు కూడా వాళ్ళ.
సో వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ని చాలా జాగ్రత్తగా వాళ్ళు దాన్ని స్ట్రెంగ్త్గా నమ్మాలి. ఆల్దో వాళ్ళకి 2 విజయాలు చేసింగ్ చేసి వచ్చినా వాళ్ళ స్ట్రెంగ్త్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ బ్యాటింగ్. వాళ్ళు కనుక ఇఫ్ దే కెన్ బ్యాట్ వెల్, ఆ ప్రెషర్ అనేది గుజరాత్ టైటన్స్ బ్యాటర్స్ మీద శుభ్రంగా పడుతుంది. అండ్ డీసీ దగ్గర 2 సార్లు 250 పరుగులు పైన ఇచ్చినా వాళ్ళ బౌలింగ్ అంతంత మాత్రమే అని చెప్పుకోవడానికి కూడా లేదు. వాళ్ళు ఒకసారి 89 ఆల్అౌట్ చేశారు. సరే, పిచ్ ప్రభావం అనేది గట్టిగా కనిపిస్తున్న లక్నో సూపర్ జైంట్స్ని కూడా వాళ్ళు కట్టడి చేయగలిగారు. సో అది చెన్నై సూపర్ కింగ్స్ని వాళ్ళు కట్టడి చేయగలిగారు. ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర మంచి బౌలింగ్ యూనిట్ అనేది ఉంది. కానీ ఆ బౌలింగ్ యూనిట్లో ప్రెషర్ని తట్టుకొని నిలబడే బౌలర్లు ఇద్దరే ఉన్నారు. ఒకడేమో కుల్దీప్ యాదవ్, ఇంకోడేమో అక్షర్ పటేల్. మిగతా వాళ్ళందరి మీద ప్రెషర్ పెడితే వాళ్ళ కంబ్యాక్ ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది. అటు ఖలీల్ కానివ్వండి, లేదంటే ఇటు ముఖేష్ కానివ్వండి. లాస్ట్ మ్యాచ్లో ఇషాంత్ శర్మ లేడు, హన్రిక్ నోకియాన్ తీసుకురావాల్సి వచ్చింది. ఎవరు కూడా ఏ స్థాయిలోనూ ఎటువంటి ఉపయోగం కలిగించలేకుండా పోయింది బౌలర్స్ పరంగా, ఎక్సెప్ట్ ఫర్ దీస్ 2 బౌలర్స్. సో మళ్ళీ వాళ్ళ బౌలింగ్ మీద వాళ్ళు పెట్టుకొని ఎవరెవరు ఉన్నారు బౌలర్స్ అనేది ఆలోచించుకోవాలి. స్టబ్స్ కూడా మంచి ఆఫ్ స్పిన్నరే అవసరం అనుకుంటే అతని చేత కూడా బౌలింగ్ వేయించడంలో ఎటువంటి ప్రాబ్లము లేదు. రిషబ్ పంత్ లాస్ట్ మ్యాచ్లో చాలా స్లోగా ఆడాడు. అక్కడ టార్గెట్ ఎటోటి వెళ్ళిపోతుంటే మనవాడు గట్టిగా ఆడే ప్రయత్నం చేశాడు, మిస్ అయిపోయాడు కొన్ని షాట్లు. సో అలా కాకుండా ప్రాపర్గా రిషబ్ పంత్ స్టైల్లో ఆడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మెల్లమెల్లగా మళ్ళీ సెలెక్టర్లు, కెప్టెన్, కోచ్ కూర్చుండబోతున్నారు వరల్డ్ కప్ టీం డిసైడ్ చేయడానికి. అన్ని విధాలుగా కూడా పంత్కి అడ్వాంటేజ్ కనిపిస్తుంది ఇక్కడ వెళ్ళడానికి. బట్ స్టిల్ ఎక్కడన్నా కూడా కాస్త తేడాలు, డౌట్లు వచ్చినా కూడా ఇబ్బందులు అయిపోతాయి. సో ఆ పరంగా కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ అలాగే చాలా తొందరగా అతని మొహంలో ఆ నిరాశ కనిపించేస్తుంది, ఆ బాధ, ఆ ఫ్రస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది. అఫ్ కోర్స్ బౌలర్లు అంతా బీటింగ్ తీసుకుంటే ఎవరికన్నా కనిపిస్తుంది. కానీ ఇదే పరీక్ష, దాన్ని తట్టుకొని ఎట్లా అతని బెస్ట్ బౌలర్స్ని యూటిలైజ్ చేసుకుంటాడు అనేది ఇక్కడ కీలకమైన అంశం. పిచ్ అనేది స్లోగా ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ స్లో పిచ్ అనేది ఢిల్లీకి కూడా సెట్ కాదు. ఒకవేళ అలాంటి పిచ్ ఇచ్చారంటే కనుక బ్యాటర్స్ బాగా ఇబ్బంది పడతారు. ఫ్రేజర్ మెక్కాగ్ ఏం చేశాడో చూసాం, ఒకే ఓవర్లో 30 లాగించాడు. స్పిన్నర్ కానీ ఫాస్ట్ బౌలర్ కానీ నేను కొడతా అన్నాడు. అతను ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసినప్పుడు బాగుంది. లాస్ట్ టైం హైదరాబాద్కి అగేన్స్ట్గా కూడా బాగా ఆడాడు. షాక్ 4 బౌండరీలు వచ్చి ఆ తర్వాత అవుట్ అయిపోయాడు. వార్నర్ సరే అవుట్ అయిపోయాడు, వేరే విషయం పక్కన పెట్టండి. బట్ వాళ్ళ దగ్గర హిట్టర్లు లేక కాదు. స్టబ్స్ కొట్టగళ్ళు, మెక్కర్ కొట్టగళ్ళు, రిషబ్ పంత్ కొట్టగళ్ళు, అక్షర్ పటేల్ కూడా కొట్టగళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. అక్షర్ పటేల్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ దిస్ ఐపీఎల్. ఎందుకంటే మీరు ఆల్రౌండర్స్గా మీరు మాట్లాడుకుంటూ ఉంటే ఉన్న మేజర్ ఆల్రౌండర్స్ ఇండియన్ టీంకి పర్ఫామ్ చేసింది అంతంత మాత్రమే. సో జడేజా ఆఫ్కోర్స్ 2-3 ఇన్నింగ్స్ నాటు బౌలింగ్ అని బ్యాటింగ్ అని చేసినా కూడా ఆశించిన స్థాయిలో ఇంకా కావాలి. ఎంత ఎక్కువ వచ్చినా ఇంకా కావాలి. హార్దిక్ దగ్గర నుంచి సరిగ్గా రాలా. బ్యాకప్ ఆప్షన్గా అక్షర్ పటేల్ ఉన్నాడు. ఒకవేళ దురదృష్టవశాత్తు వీళ్ళిద్దరు ఎవరికైనా ఇంజరీ అయిందంటే అక్షర్ పటేల్ ఉండాల్సిన అవసరం ఉంది. సో అక్షర్ పటేల్ కూడా ఆ నమ్మకాన్ని కలిగిస్తూనే ఉండాలి. అతను ఇన్ఫ్యాక్ట్ పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేయగలడు. సో అక్షర్ పటేల్ మీద కూడా దృష్టి ఉంటుంది. కీ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మోహిత్ శర్మ వేస్తున్నప్పుడు ఒక ట్రిస్టన్ స్టబ్స్ బ్యాటింగ్ చేస్తుంటే ఎలా ఉంటుంది అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ పరంగా ఉండే ఒక బ్యాటిల్లా కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం వాళ్ళు కనుక అదే అజ్మత్ ఉమర్ అయితే వెళ్తారా, లేదంటే ఇఫ్ దే విల్ గెట్ ఇన్ కేన్ విలియమ్స్ అనేది పక్కన పెడితే రషీద్ ఖాన్ వేస్తున్నప్పుడు రిషబ్ పంత్. రషీద్ ఖాన్ని కూడా రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు. సో రషీద్ ఖాన్ వర్సెస్ రిషబ్ పంత్ అనేది అంతే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్లా కనిపిస్తోంది. అండ్ ఇటు సైడ్ నుంచి మీరు మాట్లాడుకుంటే కనుక ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ శుభ్మన్ గిల్కి వేస్తుంటే ఎట్లా ఉంటుంది, అది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా ఉంది. కుల్దీప్ యాదవ్ వస్తే కనుక ఈ మిడిల్ ఆర్డర్ ఎట్లా ఆడుతుంది, ఎంటైర్ మిడిల్ ఆర్డర్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. అండ్ అలాగే కొన్నిసార్లు అక్షర్ పటేల్ వర్సెస్ గిల్ కూడా ఒక మంచి బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. డెత్ బౌలింగ్ ఆప్షన్స్కి వచ్చేసరికి ఢిల్లీ వాళ్ళు బాగా పరుగులు ఇస్తున్నారు. ఆ పరుగులు ఇస్తున్నప్పుడు ఇక్కడ ఇటు సైడ్ చూసుకుంటే మోస్ట్లీ ముఖేష్, ఖలీలో బౌలింగ్ వేస్తారు. వాళ్ళు ఒక మిల్లర్ని, ఒక రషీద్ ఖాన్ని, ఒక షారూఖ్ ఖాన్ని వీళ్ళని ఫేస్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి అగేన్స్ట్గా ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్కి పవర్ ప్లేలో ఆర్ రాదర్ నంబర్ 3, 4, 5 బ్యాటర్స్లో పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక యాంకర్ మాత్రమే. ఎందుకంటే యాంకర్లు ఉందా, సాయి సుదర్శన్ ఉన్నాడు, గిల్ ఉన్నాడు. యాంకర్ కాదు, ఇంకొంచెం అదనంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఓకే డోంట్ వరీ మిడిల్ ఆర్డర్ నేనున్నాను, నేను సెట్ చేస్తా ప్లాట్ఫామ్ అని చెప్పే ఒక బ్యాటర్. లేదంటే ఓపెనర్స్ అంత బాగా రిథమ్ ఇచ్చిన తర్వాత రిథమ్ ఏమాత్రం బీట్ తగ్గకుండా ఇంకా కొంచెం అదే మెయింటైన్ చేసుకుంటూ కాస్త ఇంక్రీజ్ చేసి ఫినిషర్స్కి అందజేసే ఒక బ్యాటర్ కావాలి. ఆ బ్యాటర్ లేకపోతే కనుక ఆ టీంకి ఇబ్బంది ఉంది. సో ఆ రకంగా చూసుకుంటే కనుక ప్రీవియస్ మ్యాచ్లో ఏం జరిగింది దాని ఛాయలు ఈ మ్యాచ్ మీద పెట్టకుండా ఈ మ్యాచ్ని ఒక సెపరేట్ ఎంటిటీగా మనం పరిగణనలోకి తీసుకొని ఒకవేళ మంచి బ్యాటింగ్ పిచ్ అనే దృష్టిలో మనం దీన్ని చూసాము అంటే ఢిల్లీ క్యాపిటల్స్ విల్ స్టార్ట్ అస్ ఫేవరెట్స్. ఇక డ్యూ ఉంటుందా, డ్యూ లాస్ట్ మ్యాచ్ కూడా కొంతవరకు ఉండింది. బట్ దానికన్నా కూడా పిచ్ అనేది అద్భుతమైన రీతిలో ప్లే అవుతోంది. లాస్ట్ మ్యాచ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయిలో లేకపోవడం, పిచ్ బ్రేక్ డౌన్ అవడం కూడా కనిపించింది. సో కాస్త డ్యూ కావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ బ్రేక్ డౌన్ కాకుండా ఉండాలని కోరుకుంటారు, ఎస్పెషలీ పీపుల్ హూ బ్యాట్ సెకండ్. మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీ షుడ్ బ్యాట్ ఫస్ట్. ఐ థింక్ గుజరాత్ మైట్ థింక్ ఫీల్డింగ్ చేస్తే బాగుంటుందని.
ఢిల్లీ విల్ స్టార్ట్ as ఫేవరెట్స్. మరి మీరేమనుకుంటున్నారు?